మానవుడి ఆలోచనా శక్తి, ఊహాశక్తి ప్రారంభమైన నాటి నుంచి విజ్ఞాన శాస్త్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మానవుడి సహజంగానే కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. అయితే ఈ ఉత్సుకత ప్రాచీన కాలం నుండి మానవుడికి తన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులను అన్వేషించడానికి ప్రోత్సహించింది. రాను రాను మానవుడి ఈ అన్వేషణ తన అవసరం కోసం ప్రకృతిలో జరిగే మార్పులను నియంత్రించడం లేదా ప్రకృతిని తన అనుకూలంగా మార్చుకోవడం లక్ష్యంగా మారిపోయింది. ఇక్కడ లక్ష్యం ఏమైపోయిందంటే ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవడం లేదా మార్పులను నియంత్రించడం. ఈ రెండు కూడా ప్రధానంగా ఈ ఉత్సుకత వల్ల జరిగింది. తీరిక సమయాల్లో పరిసరాలని, సంఘటనలను, ప్రకృతిలో వస్తున్న మార్పులను, పునరావృతి క్రమాన్ని మొదలైన వాటిని గమనిస్తూ ఉండడం వల్ల అపారమైన జ్ఞానం తయారైంది. అపారమైన జ్ఞానం వచ్చింది. ఈనాడు ఉన్న అనేక సౌకర్యాలు, యంత్ర పరికరాలు, వాటితో పాటు కొత్త కొత్త సాధనాలు కనుగొంటూ వాటిని ఉపయోగిస్తూ ప్రకృతిని అధ్యయనం చేస్తూ తన నిత్యావసరాలను తీర్చుకుంటూ సుఖమైన జీవితానికి బాటలు వేస్తున్నారు. సుఖమైన జీవితానికి బాటలు వేస్తున్నాడు. అయితే ఈ సైన్స్ అనే పదం ఎలా వచ్చింది? మానవుని యొక్క నిరంతర కృషి యొక్క ఫలితమే ఈ విజ్ఞాన శాస్త్రం. అయితే ఇది సైన్సియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దేని నుండి వచ్చింది? సైన్సియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సైన్సియా అంటే తెలుసుకోవడం. సైన్సియా అంటే తెలుసుకోవడం. అయితే దీనికి నిర్వచనాలు చూస్తే చూశారనుకోండి, వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రం. వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రం. ప్రకృతి సంభవాలకు వ్యాఖ్యానం లేదా అర్థం చెప్పడం. రెండోది, ప్రకృతి సంభవాలకు వ్యాఖ్యానం లేదా అర్థం చెప్పడం. హెన్రీ పోయింకర్ అభిప్రాయంలో ఇల్లు రాళ్లతో నిర్మించబడినట్లు విజ్ఞాన శాస్త్రం యథార్థాలతో నిర్మించబడుతుంది. విజ్ఞాన శాస్త్రం యథార్థాలతో నిర్మించబడుతుంది. ఇదే ఆయన నిర్వచనం. ఇల్లు రాళ్లతో నిర్మించబడినట్టు విజ్ఞాన శాస్త్రం యథార్థాలతో నిర్మించబడుతుంది. ఇది హెన్రీ పోయింకర్ చెప్పింది. అయితే కేవలం రాళ్ళు పోగు ఇల్లు కానట్లే యథార్థాల పోగు విజ్ఞాన శాస్త్రం కానేరదు. కొలంబియా ఎన్సైక్లోపీడియా వీళ్ళేం చెప్పారంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత
క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. ఇది కొలంబియా ఎన్సైక్లోపీడియా. జేమ్స్ బి కొనాంట్ ఏం చెప్పారంటే, ప్రయోగాల పరిశీలనల నుండి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాలనిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. ప్రయోగాల పరిశీలన నుండి అభివృద్ధి చెంది ప్రయోగాత్మక పరిశీలన ఫలితాలనిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలను కలిగిన భావనలు. ఇంతకుముందు పోయింకర్ ఏం చెప్పారు? యథార్థాల గురించి. జేమ్స్ బి కొనాంట్ ఏం చెప్పారు? భావనలు. ప్రత్యేకమైన భావనలను గుర్తుపెట్టుకోవాలి. అది యథార్థాలని గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా విజ్ఞాన శాస్త్రం స్వభావం అంటే ఏంటి అంటే ప్రకృతిని పరిశీలించే ఒక శాస్త్రం అని అర్థమవుతుంది. ఏమైంది? ఇది ప్రకృతిని పరిశీలించే ఒక శాస్త్రం. దీనికి 3 ఉంటాయి. ఏంటవి? విజ్ఞాన శాస్త్రం అంటే ప్రధానంగా ఒకటి జ్ఞాన సముదాయం, అన్వేషణ పద్ధతి, పరిశోధన విధానం. జీవితం పట్ల దృక్పథం, ఆలోచన విధానం. ఈ 3 రకాలుగా మనం విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పవచ్చు. దీని పరిధి ఎంతవరకు చూస్తే, విజ్ఞాన శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది. ఇది విస్తరిస్తూనే ఉంది. విజ్ఞాన శాస్త్రం మానవ పరిధిలోని విషయాలను, సంఘటనలను పరిశీలనకు తీసుకుని వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఆధునిక శతాబ్దంలో విజ్ఞాన శాస్త్రం అంటే భౌతిక, రసాయన, జీవశాస్త్రం మాత్రమే కాక అనేక మిశ్రమ శాస్త్ర విభాగాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. శాస్త్ర విభాగాల మధ్య అంతరాన్ని దూరం చేస్తూ ఒకదానితో మరొక శాస్త్రం అంతర్లీనమే నూతన దృక్పథంతో నడుస్తుంది. అంటే దీని ద్వారా మనకు వచ్చిన శాస్త్రాలు ఏమేమి ఉన్నాయి? సైకాలజీ, ఆంథ్రోపాలజీ, టీచింగ్, ఇవన్నీ కూడా చేరడం జరిగింది. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? విజ్ఞాన శాస్త్ర లక్షణాలు, విజ్ఞాన శాస్త్ర ఉపయోగాలు, విజ్ఞాన శాస్త్ర విలువలు. ఇలా ఏమున్నాయి? ప్రాముఖ్యత, విజ్ఞాన శాస్త్ర లక్షణాలు, విజ్ఞాన శాస్త్ర ఉపయోగాలు, విజ్ఞాన శాస్త్ర విలువలు. లక్షణాలు, ఉపయోగాలు, విలువలు. వీటి గురించి మనం తెలుసుకోవాలి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. విజ్ఞాన లక్షణాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి, విలువలు ఏంటి, వీటి గురించి మనం తెలుసుకోవాలి. విజ్ఞాన శాస్త్ర లక్షణాలు గురించి చెప్పాలంటే
మానవుడు ప్రకృతిని పరిశీలించి పరిశోధించి అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి నిత్యావసరాలు తీర్చుకుని అలవాటు చేసుకున్నాడు. విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా దైనందిన జీవితాన్ని సౌకర్యవంతం చేసుకుని తెలుసుకున్నాడు. విజ్ఞాన శాస్త్ర పరిశోధన ఫలితాలు ఆధునిక సమాజం నాగరికత, విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక రవాణా రంగాలు ఊహకందని మార్పులు తీసుకొచ్చాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన, సమాచార ప్రసార రంగాల్లో, రక్షణ, అంతరిక్ష వాతావరణ రంగాల్లో సాధించిన ప్రగతి ఆధునిక సమాజాన్ని మరింత ఉన్న స్థాయిలో నిలిపింది. ప్రపంచం ఎదుర్కొన్న అనేక సమస్యలను విజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధిక జనాభా, కాలుష్యం, పేదరికం, నిరుద్యోగం, అశాంతి, ప్రాణాంతక వ్యాధులు నిర్మూలించడం విజ్ఞాన శాస్త్రం ఎంతైనా చెప్పవచ్చు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటే జ్ఞానం సంపాదన అనుసరించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు అని అర్థం. ప్రక్రియలు, వైఖరులు ఏంటివే? పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు. ప్రక్రియ ఫలితాలైన యథార్థాలు, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు, ఇవన్నీ ప్రక్రియ యొక్క ఫలితాలు. వీటిని ద్రవ్యాత్మక నిర్మాణం అంటారు. ద్రవ్యాత్మక నిర్మాణం. దీన్ని సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. ద్రవ్యాత్మక నిర్మాణం. ఇందులో ఏమున్నాయి? ప్రక్రియల ఫలితాలైన యథార్థాలు, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఇలాంటివి. ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు అనేది సంశ్లేషణాత్మక దీనిలోకి వస్తాయి. సంశ్లేషణాత్మక నిర్మాణంలోకి వస్తాయి. సంశ్లేషణాత్మక నిర్మాణం. సింటాక్టిక్ అంటే సింటాక్టిక్ స్ట్రక్చర్. అయితే ఇందులో యథార్థాలు ఏంటి, భావనలు ఏంటి, సూత్రాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, నియమాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనం రెండుగా చెప్పుకున్నాం. ద్రవ్యాత్మక నిర్మాణం మరియు సంశ్లేషణాత్మక నిర్మాణం. మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం. ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ఏంటి? ద్రవ్యాత్మక నిర్మాణంలో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియకు ఫలితంగా కొనుక్కున్న యథార్థాలు, భావనలు, సాధారణీకరణాలు, సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అంటే యథార్థాలు. ఒక భౌతిక వస్తువు యథార్థ సంఘటన వివరించేదే యథార్థం. ఒక భౌతిక వస్తువు యథార్థ సంఘటనను వివరించేదే యథార్థం. అంటే ఇది ఒక ప్రత్యక్ష పరిశీలన వలన ఏర్పడిన ఉత్పన్నం. ప్రత్యక్ష పరిశీలన వలన ఏర్పడిన ఉత్పన్నం. ఇప్పుడు యథార్థాలను ఎల్లప్పుడూ సేకరిస్తూనే ఉంటారు. అయితే ఇది ఏంటి? కొన్ని ఉదాహరణలు చెప్తుంటే, పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత నీటిని మరిగిస్తే ఆవిరి అవుతుంది. ఇవన్నీ కూడా యథార్థాల కింద వస్తాయి. ఇది సాధారణీకరణం అంటే ఏంటి?
సాధారణీకరణం. సాధారణీకరణం అంటే ఏంటి? సాధారణీకరణాలు ఎక్కువ భాగం యథార్థాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ యథార్థాల మీద ఆధారపడి ఉంటాయి. సత్యాల పరస్పర సంబంధాన్ని నియమబద్ధం చేస్తాయి. సత్యాల పరస్పర సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదే సాధారణీకరణ. ఇలా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే, వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి. అయస్కాంతం ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. సత్యాల్ని పరస్పరం సంబంధాన్ని నియమబద్ధం చేస్తుంది సాధారణీకరణ. వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి. అయస్కాంతం ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. ఇలాంటివన్నీ సాధారణీకరణలుగా చెప్పవచ్చు. దీన్ని మనం జనరలైజేషన్ కూడా అంటాం. అంటే భావన. భావన అంటే ఏంటి? ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావం లేదా అర్థాన్ని ఏదైనా వస్తువు పరిస్థితి సాయంతో ఒకటితో ఏర్పరిచే భావన. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావం. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావమే భావన అవుతుంది. లేదా అర్థాన్ని ఏదైనా వస్తువు పరిస్థితి సాయంతో పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరిచేది భావన. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావము లేదా అర్థాన్ని ఏదైనా వస్తువు పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరిచే భావన. జేడి నోవెల్ ప్రకారం భావన అంటే ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలు. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్రానికి సంబంధించిన సామాన్యీకరణాలు, భావనలు అని ఎవరు చెప్పారు? జేడి నోవక్. ఇప్పుడు భావనలు ఏంటంటే, కొన్ని భావాలేమో సంక్లిష్టంగా ఉంటాయి, కొన్ని ఏమో సాధారణంగా ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి? సాధారణంగా ఉంటాయి, కొన్ని సంక్లిష్టంగా ఉంటాయి. అయితే అభ్యసించాలంటే దీనికి అభ్యసన ప్రక్రియ ప్రముఖమైనది. ఇది విషయాలను జ్ఞాపకం ఉంచుకోవడం కంటే ఉన్నతమైనది, సంక్లిష్టమైనది. భావనలు పదార్థానికి అతీతమైన ఆలోచనలపై ఆధారపడతాయి. పదార్థానికి అతీతమైన ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. చూడండి, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఉష్ణం ఒక శక్తి స్వరూపం. ధ్వని ప్రసరణకు
జ్ఞానకం అవసరం. ధ్వని ప్రసరణ జ్ఞానకం అవసరం. ఈ ఉదాహరణలు బట్టి భావన అనేది యథార్థాల సమూహం. యథార్థాలు బట్టి భావన అనేది యథార్థాల సమూహం. సాధారణీకరణ అంటే యథార్థాల పరస్పర సంబంధం. సంబంధం వచ్చి సాధారణీకరణ. భావన యథార్థాల యొక్క సమూహం. ఒకే వస్తువుకి దృగ్విషయానికి సంబంధించి కాదు. విశాలమైన సామాన్యీకరణాలు, అనేక వస్తువులు, ఎన్నో పరిశీలనలు, సంఘటనలు, ప్రయోగాల ఫలితంగా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఏంటి? ప్రాక్టికల్. యథార్థాలను ఎల్లప్పుడూ సంకలనం చేయడం జరుగుతుంది. యథార్థాలను ఎల్లప్పుడూ సంకలనం చేయడం జరుగుతుంది, కానీ తొలగించడం జరగదు. తొలగించడం జరగదు. కొత్తగా వచ్చి చేరే యథార్థాల ఆధారంగా సాధారణీకరణలు మార్పు చెందుతాయి. శాస్త్రంలో ప్రతిపాదించే అనేక ఊహలు మార్పు చెందుతూ ప్రతిక్షేపించుడుగా తొలగించబడుతూ ఉంటాయి. విజ్ఞాన శాస్త్రంలో యథార్థాలను ఆధారం చేసుకుని సమస్య పరిష్కారానికి ఇచ్చే తాత్కాలిక ప్రతిపాదిత ఊహా సమాధానాన్ని ప్రాక్కల్పన అంటారు. ప్రాక్కల్పన లేదా పరికల్పన అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రాతిపదికగా చేసుకున్న ఊహ. ప్రాక్కల్పన లేదా పరికల్పన అంటే ఏంటి? వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రాతిపదికగా చేసుకున్న ఊహ. వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రాతిపదికగా చేసుకున్న ఊహ. సమస్య సాధనకు పరికల్పన ఒక తాత్కాలిక పరిష్కారం సూచిస్తుంది. ప్రకృతిలో మనం చూసే సంఘటనలు, దృగ్విషయాలు లాంటివి అవి ఎలా ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నలకు సమాధానంగా మనం చేసే ఊహలు పరికల్పనలు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి వైజాగ్ న్యూటన్ ప్రతిపాదించిన విశ్వగురుత్వాకర్షణ నియమం ఉందనుకోండి. న్యూటన్ ఏం చేశారంటే విశ్వగురుత్వాకర్షణ నియమాన్ని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అది ప్రాకల్పన రూపొందించిన ఎలాగా అంటే, ప్రాకల్పన రూపొందించడం ఎలా? ఫస్ట్ ఏంటంటే, మొదటగా సమస్యను నిర్వచించాలి. సమస్యను నిర్వచించాలి. తర్వాత సమస్యను విశ్లేషించాలి. మూడు, సమస్యకు తగిన దత్తాంశాలు సేకరించాలి. సమస్యను నిర్వచించాలి, సమస్యను విశ్లేషించాలి, సేకరించాలి. దత్తాంశాలను సేకరించాలి. దత్తాంశాల ఆధారంగా సమస్య పరిష్కారానికి తాత్కాలికంగా సంభావ్య పరికల్పన రూపొందించాలి.
పరికల్పనను రూపొందించాలి. దత్తాంశను ఆధారం చేసుకుని సంభావ్య పరికల్పనను రూపొందించాలి. ప్రాకల్పన పరీక్షించాలి. పరీక్షకు నిలిస్తే ఆ సమస్యకు సమాధానంగా అంగీకరించబడుతుంది లేదా చర్చించబడుతుంది. పరిశోధన ద్వారా రుజువైన పరికల్పన విజ్ఞాన శాస్త్రంలో కొత్త సూత్రాలు సిద్ధాంతాలు కనుక్కొని ఉపయోగపడుతుంది. ఇది పరీక్షించిన తర్వాత పరీక్షకు నిలిస్తే సమస్యకు సమాధానంగా అంగీకరించబడుతుంది, లేకపోతే అది తిరస్కరించబడుతుంది. అదే ప్రాకల్పన విధులు ఏంటి? ప్రాకల్పన విధులు పరిశోధన దిశను సూచిస్తుంది. ఒకటి, పరిశోధన దిశను సూచిస్తుంది. సమస్య స్వరూపం అర్థం చేసుకోవడం తోడ్పడుతుంది. పరిశోధన దిశను సూచిస్తుంది. సమస్య స్వరూపం అర్థం చేసుకోవడం తోడ్పడుతుంది. నిరూపణ పద్ధతిని సూచిస్తుంది. కొత్త పరిశీలనలకు ప్రయోగాలకు తోడ్పడుతుంది. తర్వాత సంబంధిత దృగ్విషయాలను సూచిస్తుంది. సిద్ధాంతాల అభివృద్ధికి నియమాలకు ఆవిష్కరణకు తోడ్పడుతుంది. సిద్ధాంతాల అభివృద్ధికి నియమాల ఆవిష్కరణకు తోడ్పడుతుంది. పరిశోధన దిశను సూచిస్తుంది. సమస్య పరిష్కారాన్ని సూచిస్తుంది, అంటే సమస్య స్వరూపాన్ని తెలియజేస్తుంది. నిరూపణ పద్ధతిని సూచిస్తుంది. కొత్త పరిశీలనలకు ప్రయోగాలకు తోడ్పాటునిస్తుంది. సంబంధిత దృగ్విషయాలను సూచిస్తుంది. సిద్ధాంతాల అభివృద్ధికి నియమాల ఆవిష్కరణకు తోడ్పడుతుంది. అయితే ప్రాకల్పనలో రకాలు ఉన్నాయి. ఏమిటా రకాలు? ప్రాకల్పన రకాలు. ఫస్ట్, నల్ ప్రాకల్పన. నల్ ప్రాకల్పన అంటే ఏంటి? రెండు నియమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని ప్రతిపాదిస్తే దాన్ని నల్ ప్రాకల్పన అంటారు. రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేదని ప్రతిపాదించబడను. నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది నల్ ప్రాకల్పన. ప్రకటనాత్మక ప్రాకల్పన. నల్ ప్రాకల్పన ఏంటంటే రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇంకా నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే నల్ ప్రాకల్పన. ప్రకటనాత్మక ప్రాకల్పన అంటే రెండు విషయాల మధ్య సంబంధాన్ని ప్రకటనాత్మకంగా చెప్పడం. రెండు విషయాల మధ్య సంబంధాన్ని ప్రకటనాత్మకంగా చెప్పడం. నీరు మరిగే ఉష్ణోగ్రత పీడనం మీద ఆధారపడుతుంది. నీరు మరిగే ఉష్ణోగ్రత పీడనం పైన ఆధారపడుతుంది. ఇది ప్రకటనాత్మక ప్రాకల్పన. అంటే నీరు మరిగే ఉష్ణోగ్రతకి పీడనంకి సంబంధం ఉంది, అది ప్రకటించాలి. అప్పుడు ప్రకటనాత్మక ప్రాకల్పన. నల్ ప్రాకల్పన రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే దాన్ని నల్ ప్రాకల్పన అంటారు.
నెక్స్ట్ ప్రాగుక్తిక ప్రాకల్పన. ప్రాగుక్తిక ప్రాకల్పన అంటే ఏంటి? జరగబోయే సంఘటన ఊహించి చేసే ప్రాకల్పన. జరగబోయే సంఘటనలను ఊహించి చేసేది. జరగబోయే సంఘటన ఊహించేసేది. ఎత్తైన పర్వతాల మీద నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరగవచ్చు. ఎత్తైన పర్వతాల మీద నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగవచ్చు. ఇది ప్రాగుక్తిక ప్రాకల్పన. జరగబోయే సంఘటనను ఊహించి చెప్పడం. నెక్స్ట్ ప్రశ్న ప్రాకల్పన. ప్రశ్న ప్రాకల్పన ఏంటండి? ప్రశ్న రూపంలో ఉండే ప్రాకల్పన. నీటిని ఏ ఉష్ణోగ్రత దగ్గరైనా మరిగించవచ్చా? నీటిని ఏ ఉష్ణోగ్రత దగ్గర అయినా మరిగించవచ్చా? ఇది ప్రశ్న ప్రాకల్పన. ఎత్తైన పర్వతాలలో నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరగవచ్చు. ఇది ప్రాకల్పన, ప్రాగుక్తిక ప్రాకల్పన. ప్రశ్న ప్రాకల్పన అంటే నీటిని ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా మరిగించవచ్చా? ఇది వచ్చా అంటే ప్రశ్న ప్రాకల్పన అవుతుంది. పరిశోధనలో సమస్యను నిర్వచించి విశ్లేషించి తగిన దత్తాంశాలను సేకరించాలి. ప్రాకల్పన పరీక్ష నిలిస్తే సమస్యకు సమాధానంగా అంగీకరించబడుతుంది లేదా చర్చించబడుతుంది. పరిశోధన ద్వారా రుజువైన పరికల్పన విజ్ఞాన శాస్త్రంలో కొత్త సూత్రాల సిద్ధాంతాలు ప్రతిపాదించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సిద్ధాంతం నుంచి. సిద్ధాంతం థియరీ. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఎందుకు ఎలా జరుగుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగానే సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు సంఘటనలు ఎందుకు అలా జరుగుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానమే ఈ సిద్ధాంతం. సిద్ధాంతం సాక్ష్యాల ఆధారంగా పరిస్థితుల్లో సంఘటనల గురించి ప్రతిపాదన. సాక్ష్యాల ఆధారంగా కొన్ని సాక్ష్యాలను తీసుకొని వాటి ఆధారంగా పరిస్థితులను సంఘటనలను వివరించే ప్రతిపాదన. సంఘటనల మధ్య సంబంధాన్ని సిద్ధాంతం విశదీకరిస్తుంది. ఈ ప్రతిపాదన పరీక్షించిన ప్రయోగాలు చేయడానికి సిద్ధాంతం ప్రేరేపిస్తుంది. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పరిశీలనలు కలుగజేస్తాయి. దీని గురించి క్లియర్గా చూద్దాం. రెండు కానీ అంతకంటే ఎక్కువగా, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పరిశీలనను కలుగజేస్తాయి. శాస్త్రీయ ఫలితాలను సమర్థవంతంగా వివరిస్తాయి. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పరిశీలనను కలుగజేస్తాయి. శాస్త్రీయ ఫలితాలను సమర్థంగా వివరిస్తాయి. పరిశోధన ఫలితాలను ముందుగా తెలియజేస్తాయి. పరిశోధన ఫలితాలను ముందుగానే తెలియజేస్తాయి. కొన్ని సమయాల్లో తక్కువ అనుమతం కలిగి మౌలిక అభిప్రాయాన్ని విస్తృతపరుస్తాయి. అంటే ఇప్పుడు మౌలిక అభిప్రాయాన్ని విస్తృతపరుస్తాయి. అంటే ఇప్పుడు
ఎలక్ట్రాన్ సిద్ధాంతం ఉంది. ఇది మౌలికంగా విద్యుత్తును గురించి వివరించడానికి ప్రతిపాదించబడింది. ఇది విద్యుత్ గురించి ప్రతిపాదన చేశారు. తర్వాత దీన్ని రసాయన శాస్త్రంలో కూడా వాడారు. అది విస్తృతపరచడం అంటే సౌమ్యజనీయత మొదలైన వాటిని వివరించడానికి ఉపయోగపడింది. కొన్ని సందర్భాల్లో సిద్ధాంతం దాని పరిధిలో సంకుచితమవుతుంది. కొన్ని సందర్భాల్లో సిద్ధాంతం సంకుచితమవుతుంది. అణుసిద్ధాంతం ప్రకారం పదార్థం అణుజాలంతో నిర్మించబడింది. కానీ ఎక్స్ వివర్తనానికి సంబంధించిన పరిశోధనలు మూలక రసాయన స్ఫటికాలు అయానిక నిర్మాణాలను వివరిస్తున్నాయి. అణుసిద్ధాంతం ప్రకారం అణుసిద్ధాంతం ఏం చెప్తుంది? పదార్థం అణుజాలంతో నిర్మించమైంది. పదార్థం అణుజాలంతో నిర్మితమైంది అని చెప్తుంది అణుసిద్ధాంతం. కానీ ఎక్స్ కిరణ వివర్తనానికి సంబంధించిన పరిశోధనలో ఏమని చెప్తున్నాయి? మూలక రసాయనిక స్ఫటికాలు అయానిక నిర్మాణాలు. రసాయనిక స్ఫటికాలు అయానిక నిర్మాణాలు అని చెప్తాం. ఒక్కోసారి సిద్ధాంతాల్లో తక్కువ భావన కూడా రావచ్చు. సిద్ధాంతాలు క్రమానుగుణంగా ఉంటాయి. దీనిలో ఒక సరళమైన సిద్ధాంతం సమగ్రమైన సిద్ధాంతంలో భాగంగా ఉంటుంది. సిద్ధాంతం పరిశీలన లేదా ప్రయోగాలు ఒకదానిపై ఒకటి చూపే ప్రభావం విజ్ఞాన శాస్త్ర ప్రగతికి మూలం. శాస్త్రంలో ఇదే అంతిమ సిద్ధాంతం అని చెప్పడానికి వీలు లేదు. ఫైనల్ అని చెప్పడానికి కూడా ఏ సిద్ధాంతం కూడా లేదు. సిద్ధాంతాలు మారిపోతూ ఉంటాయి. ఏంటంటే నియమం, సూత్రం. నియమము, సూత్రం. విస్తారంగా పరీక్షించి రూఢి అయి నిశ్చయమైన సిద్ధాంతాన్ని నియమంలో సూత్రం అంటారు. విస్తారంగా పరీక్షించి రూఢి అయి నిశ్చయమైన సిద్ధాంతం. నిశ్చయమైన సిద్ధాంతము నియమం లేదా సూత్రం అంటారు. ఇది రెండు యథార్థాల మధ్య ఉన్న సంబంధాన్ని, స్వభావాన్ని వివరిస్తుంది. ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యాన్ని సూత్రం అంటారు. ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ప్రాథమిక సూత్రం. తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యం సూత్రం. ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే సూత్రం. విస్తృతంగా పరీక్షించి నిరుడి నిశ్చయమైన సిద్ధాంతాన్ని నియమం లేదా సూత్రం అంటారు. వైజ్ఞానిక విషయాల్లో నియమాలు లేదా సూత్రాలను అత్యంత ఉన్నత స్థాయి విషయాంశాలుగా పరిగణిస్తారు. అంటే దీనిలో మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాయిల్ నియమం, ఆర్కిమెడిస్, చార్లెస్, చాలా ఉన్నాయి. న్యూటన్ గమన నియమాలు, కెప్లర్ గమన నియమాలు, ఇలా చెప్పుకోవచ్చు. శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి పరిశీలనలతో మొదలై పరికల్పనలో సిద్ధాంతాలు రూపొందించిన వాటి ప్రయోగాలతో పరీక్షించడం, ప్రయోగాలతో నిరూపితమైనవి కూడా సంభవం కావచ్చని మరిన్ని ప్రతిపాదన చేయడం ఇలా నిరంతరం సాగుతూ ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా పట్టికలా చూడాలంటే పరిశీలన, తర్వాత పరికల్పన, నమూనా లేదా సిద్ధాంతం. ఇది ప్రయోగం. మళ్ళీ నమూనా సిద్ధాంతాన్ని కొత్త సిద్ధాంతం, నమూనా అంటే ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
పరిశీలన, పరికల్పన. నెక్స్ట్ నమూనా, సిద్ధాంతం మార్గం. సిద్ధాంతం ప్రయోగం చేసి రూఢి అయింది అనుకోండి, అది నియమం కింద మారి, లేదంటే మళ్ళీ నమూనా, పరిశీలన, పరికల్పన కంటిన్యూ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సంశ్లేషణాత్మక నిర్మాణం. సంశ్లేషణాత్మక నిర్మాణం ఏమిటి? సంశ్లేషణ నిర్మాణం అంటే, సంశ్లేషణ నిర్మాణంలో శాస్త్రాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియను వివరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో పరిశీలనలు, మాపనం, కారణాలు రాబడడం, ప్రాకలను ఊహించడం, ప్రయోగాలు చేయడం, ఫలితాలు రావడం మొదలైనవి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రాన్ని ఒక పరిశోధన ప్రక్రియగా భావించడం వల్ల అనేక కృత్యాలు ఈ పరిశోధనలోకి వస్తాయి. ప్రధానంగా ఇందులో ప్రక్రియలు, శాస్త్ర ప్రక్రియ నిర్మాణంలో ఈ కృత్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఫస్ట్ ఏం చేయాలంటే, దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. పరిశీలన, కొలవడం, వర్గీకరించడం, విశ్లేషించడం, ప్రాకల్పన రూపొందించడం, ఊహించడం. ఊహించడం, ప్రశ్నించడం, దత్తాంశాలను వివరించడం, భావ ప్రసారం చేయడం, కారకాలను నియంత్రించడం, ప్రయోగాలు చేయడం. 12 రుజువులకు ప్రాధాన్యత ఇవ్వడం. రుజువులకు ప్రాధాన్యత చూడండి. పరిశీలన, కొలవడం, వర్గీకరించడం, విశ్లేషించడం, ప్రాకల్పన చేయడం, ఉపయోగించడం, ప్రశ్నించడం, దత్తాంశాలను వివరించడం, భావ ప్రసారం చేయడం, కారకాలను నియంత్రించడం, ప్రయోగాలు చేయడం, రుజువులకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియకి సంబంధించిన కృత్యాలకు సంబంధించినవి. శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? శాస్త్రీయ పద్ధతి ఏమిటి? శాస్త్రీయ పద్ధతి అంటే, విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన జ్ఞానం అని మనకు తెలుసు. అయితే ఈ జ్ఞాన సంపాదనకు శాస్త్రవేత్తలు ఒక పద్ధతిలో కృషి చేసి సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు కనిపెడతారు. శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు. ఈ పద్ధతికి నిర్దిష్ట సోపానాలు లేవు. ఒక్కొక్క ఆవిష్కరణ పరిశోధన వెనుక వేరు వేరు సందర్భాలు, సంఘటనలు ఉండవచ్చు. కానీ సాధారణంగా కార్ల్ పియర్సన్ ఏర్పరిచే సోపానాలు శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు జరుపుతారు. ఎవరు? కార్ల్ పియర్సన్ 1937. కార్ల్ పియర్సన్ ఏర్పరిచిన సోపానాలు. ఈయనేం చెప్పాడంటే, ఫస్ట్ సమస్యను గుర్తించాలి. నెక్స్ట్ సమస్యను నిర్వచించాలి. నెక్స్ట్ పరికల్పనలను రూపొందించాలి. 4 దత్తాంశాలను సేకరించాలి. సమస్యను గుర్తించాలి, ఫస్ట్ నిర్వచించాలి, పరికల్పనలను రూపొందించాలి, దత్తాంశాలను సేకరించాలి. 5 ప్రతిక్షేపించాలి. ఈ దత్తాంశాలను ప్రతిక్షేపించాలి. తర్వాత పరికల్పనలను
పరీక్షించాలి. దత్తాంశాలను స్వీకరించాలి, దత్తాంశాలను ప్రతిక్షేపించాలి. నెక్స్ట్ ఏంటంటే పరికల్పనను పరీక్షించాలి. 7th వన్ సాధారణీకరణను రూపొందించాలి. తర్వాత సాధారణీకరణ అన్వయించాలి. ఇక్కడ రూపొందించాలి, ఇక్కడ అన్వయించాలి. పరికల్పన రూపొందించాలి, తర్వాత దత్తాంశం సేకరించాలి, ప్రతిక్షేపించాలి, తర్వాత పరికల్పనను పరీక్షించాలి, సాధారణీకరణ రూపొందించాలి, సాధారణీకరణాన్ని అన్వయించాలి. ఫస్ట్ అయితే సమస్యను గుర్తించాలి, తర్వాత నిర్వచించాలి, తర్వాత పరికల్పన రూపొందించాలి. ఇది ఆర్డర్ సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రీయ వైఖరులు. శాస్త్రీయ వైఖరులు. శాస్త్రీయ వైఖరి కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? అనేది ఇక్కడ చెప్తున్నారు. పరిశీలన చింతనలో మనస్నాత్మక వైఖరి కలిగి ఉండడం, కుతూహలం, నమ్రత కలిగి ఉండడం, విశాల దృక్పథం కలిగి ఉండడం, ఇతరుల భావాలను గౌరవించడం, సత్యాలనే నమ్మడం, సహనశీలత, తొందరపడి నిర్ణయాలు చేయకపోవడం, ఏ నిర్ణయాన్ని అంతిమ నిర్ణయాన్ని అంగీకరించుకోవడం, తగిన సాక్ష్యాలు లభించే వరకు నిర్ణయాన్ని అనిశ్చితంగా ఉంచడం, కార్యకారణాల సంబంధం ఉంటుందని విశ్వసించడం, సేకరించిన విషయాలను ఉపయోగించిన పద్ధతులను మూల్యాంకనం చేయడం, సమస్యలను పరిష్కరించడానికి క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించడం, విమర్శనాత్మక వైఖరి కలిగి ఉండడం, స్వతంత్రమైన ఆలోచన ధోరణి కలిగి ఉండడం, ప్రతి విషయం గురించి ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాలను తెలుసుకోవడం, భావించడం. ఇవన్నీ మాకు శాస్త్రీయ వైఖరులు ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. అంటే అందుకు పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండడం, విశాల దృక్పథం, ఇతరుల భావాలు గౌరవించడం, సత్యాలను నమ్మడం, సహనశీలత, ఏ నిర్ణయం అంతిరంగా తీసుకోకపోవడం, కార్యకారణ సంబంధం ఉంటుంది చెప్పడం, విమర్శనాత్మక వైఖరి కలిగి ఉండడం, స్వతంత్రమైన ఆలోచన ధోరణి, ప్రతి విషయం గురించి ఎందుకు, ఏమిటి అనాలి అంశాలను తెలుసుకోవాలని భావించడం. భౌతిక శాస్త్ర విలువలు అవి ఏమిటి అంటే, అసలు విద్య లక్ష్యం ఏమిటి? విద్య యొక్క లక్ష్యము మంచి శీలం, ఉన్నత విలువలు గల వ్యక్తుల్ని రూపొందించడం. విద్య యొక్క లక్ష్యం మంచి శీలము, ఉన్నత విలువలు గల వ్యక్తుల్ని రూపొందించడం. ఆశించిన ఉద్దేశాలతో బోధించబడిన విజ్ఞాన శాస్త్రం ద్వారా విద్యార్థుల్లో విలువలు రూపొందించబడతాయి. అంటే ఉద్దేశాలతో విలువలు రూపొందించబడతాయి. ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలియజేసేదే విలువ. భౌతిక శాస్త్రం మానవ జీవన ప్రగతిని ఎంతో ప్రభావితం చేసి అభివృద్ధి పరిచింది. భౌతిక శాస్త్ర పఠనం ద్వారా విద్యార్థుల్లో మంచి విలువలు ప్రదర్శించబడాలి. ఈ విలువలు మానవ జీవితంలో అన్ని రంగాలకు స్పృశిస్తున్నాయి. అభ్యసన విలువలు భౌతిక శాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థి పొందే ప్రయోజనాలను, యోగ్యతలను తెలియపరుస్తాయి. శాస్త్ర అభ్యసనంలో విద్యార్థి విలువలు ప్రాధాన్యాన్ని గ్రహించినప్పుడు మరింత ఆసక్తితో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించడానికి సన్నద్ధుడవుతాడు. ఇక విద్యార్థి పొందే విలువల గురించి మనం తెలుసుకుంటే, మొట్టమొదటి వచ్చి బౌద్ధిక విలువ. బౌద్ధిక విలువ అంటే ఏంటి? బౌద్ధిక అంటే బుద్ధి సంబంధించినది. మానవుడి బుద్ధి వికాసానికి కారణం అతనిలో గల తెలుసుకోవాలనే అభిరుచి,
శ్రద్ధ, కోరిక, జిజ్ఞాస. తెలుసుకోవాలనే అభిరుచి, శ్రద్ధ, కోరిక, జిజ్ఞాసలే బౌద్ధిక వికాసానికి కారణం. ఇది భౌతిక శాస్త్రం అత్యంత ఉన్నతమైన జ్ఞాన భాండాగారం. ఇది ఒక జ్ఞాన భాండాగారం. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక జ్ఞాన భాండాగారం. అయితే నూతన విషయాలు, పద్ధతులు చేరి దీని పరిమితిని అనంతంగా వ్యాపనం చేస్తున్నాయి. ఈ జ్ఞానం విద్యార్థి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, తమ పరిసరాల్లోని దృగ్విషయాలను పరిశీలించి పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి సంపాదించిన జ్ఞానం విజ్ఞానాన్ని అందించడంతో పాటు నిత్య జీవితంలో అనేక సమస్యల సాధనకు ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. విద్యార్థి తన పరిశీలనల ఆధారంగా చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న అంశాలను అవగాహన ద్వారా తమలో బుద్ధి వికాసం, బుద్ధి కుశలత, సత్యాన్వేషణ, పరిసరాలతో సహజీవనం వంటి బౌద్ధిక అంశాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది బౌద్ధిక విలువ. అంటే బుద్ధి వికాసం జరుగుతుంది, బుద్ధి కుశలత, సత్యాన్వేషణ, పరిసరాలతో సహజీవనం వంటి బౌద్ధిక అంశాల అభివృద్ధికి దోహదపడుతుంది. తర్వాత ఉపయోగిత విలువ. ఉపయోగిత విలువ మన నిత్య జీవితంలో అనేక అంశాలు భౌతిక శాస్త్రంతో ముడిపడి దానిపై ఆధారపడి ఉన్నాయి. దైనందిన అవసరాలైన వైద్యం, పారిశుధ్యం, శాస్త్ర సాంకేతిక జ్ఞానం ద్వారా రూపొందించడానికి పరికరాలు, ఉపకరణాలు, యంత్రాలు భౌతిక శాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నాయి. భౌతిక శాస్త్ర అభ్యాసం ద్వారా మానవాళి జీవన ప్రమాణాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. విజ్ఞాన శాస్త్రం లేకుండా మన జీవితంలో అనేక విషయాలు, కృత్యాలు జరగడం అసాధ్యంగా కనిపిస్తుంది. మానవ జీవితం సుఖవంతంగా మారడంలో విజ్ఞాన శాస్త్ర కృషి అనంతం. దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి ఏంటి? వైద్యం, పారిశుధ్యం, శాస్త్ర సాంకేతిక జ్ఞానం, శాస్త్ర సాంకేతిక జ్ఞానం, పరికరాలు. శాస్త్ర సాంకేతిక జ్ఞానం ద్వారా పరికరాలు, ఉపకరణాలు, యంత్రాలు వీటన్నిటికి కారణం భౌతిక శాస్త్రం యొక్క ఉపయోగిత విలువ. తర్వాత ఏంటంటే వృత్తిపరమైన విలువ. వృత్తిపరమైన విలువ ఏం చెప్తుంది మనకి? విజ్ఞాన శాస్త్ర అభ్యసనం విద్యార్థులకు వివిధ రకాల వృత్తులను ఎన్నుకోవడంలో కావలసిన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. వృత్తులను ఎన్నుకోవడంలో కావలసిన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. భౌతిక శాస్త్ర అభ్యాసం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అనేక నూతన వృత్తులు చేపట్టడానికి, తమ సామర్థ్యానికి అనుగుణంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమతో పాటు కంప్యూటరీకరణ వల్ల బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విజ్ఞాన శాస్త్ర రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పైలట్లు, టెక్నీషియన్స్, ఉపాధ్యాయులు మొదలైన వృత్తులను నిర్వర్తించడానికి భౌతిక శాస్త్ర అభ్యసనం తోడ్పడుతుంది. నెక్స్ట్ క్రమశిక్షణ విలువ.
విజ్ఞాన శాస్త్రము విజ్ఞాన శాస్త్ర అభ్యసనం క్రమశిక్షణను రూపొందిస్తుంది. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఈ క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ అలవడడానికి ప్రధాన కారణం శాస్త్రీయ పద్ధతి. సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచన, సరళి, ఓర్పు, సరైన నిర్ణయాలు చేయడం లాంటి సుగుణాలను పెంపొందిస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో సమస్యను గుర్తించడం, సమగ్రంగా విశ్లేషించడం, పరిశీలనాంశాల గురించి సరైన వివేచన తయారు చేయడం, పరికల్పనలు ఏర్పరచడం మొదలైన కృత్యాల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ప్రయోగశాలలో రీడింగులను తీసుకునేటప్పుడు విద్యార్థులు క్రమశిక్షణతో పనిచేయడం అలవాటు అవుతుంది. నెక్స్ట్ సాంస్కృతిక విలువ. సాంస్కృతిక విలువ మన సంస్కృతి మనకి గొప్ప సంపద. జాతి పరిణతి తెలియజేసే సంస్కృతి. జాతి పరిణతి తెలియజేసేది సంస్కృతి. దేశ సంస్కృతి నాగరికతను పరిరక్షించడంలో ముందు తరాలకు అందించడంలో, అభివృద్ధి పథంలో నడిపించడంలో విజ్ఞాన శాస్త్రం యొక్క పాత్ర ఎంతో ఉంది. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి వల్ల మానవ జాతి ఆచార వ్యవహారాల్లో, కట్టుబాట్లు, ఆలోచన విధానంలో, సభ్యత సంస్కారాలు ఎన్నో మార్పులు వచ్చాయి. ఇవన్నీ సాంస్కృతిక వికాసానికి దోహదపడిన అంశాలు. మన ప్రాచీన సంస్కృతి పరిరక్షణతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని నూతన తరాలకు అందించడానికి, సాంస్కృతిక అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం ఎంతో సహాయం చేస్తుంది. నైతిక విలువ. ప్రధానంగా నైతిక విలువ ఏంటంటే భౌతిక శాస్త్ర అధ్యయనం విద్యార్థుల్లో నైతిక విలువను పెంపొందిస్తుంది. విజ్ఞాన శాస్త్రం దాని ప్రక్రియలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు అన్నీ సత్యవర్తనం మీద ఆధారపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు శాస్త్రజ్ఞుల జీవితాల నుంచి నిజాయితీ, నిష్కపటం, నిష్పాక్షికం, నిర్భయం, నిస్వార్థం, ఓర్పు లాంటి నైతిక విలువలను క్రమంగా అభివృద్ధి పరుచుకుంటారు. శాస్త్ర అభ్యాసం ద్వారా ప్రవర్తనలో, శీలంలో, మూర్తిమత్వంలో అభివృద్ధిని, పని పట్ల గౌరవాన్ని, అలవరుచుకుంటారు. ఈ నైతిక విలువను పెంపొందించడంలో భౌతిక శాస్త్రం అభ్యాసం విద్యార్థులని అభివృద్ధి పరుస్తుంది. సౌందర్యాత్మక విలువ. విశ్వమంతా సౌందర్యమయం. మానవుడికి విశ్వంలో ప్రతి విషయం సౌందర్యవంతంగానే కనిపిస్తుంది. విశ్వంలో ప్రతిదీ ఒక అమరికను కలిగి ఉండి ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించి ఉంటుంది. ఈ దృష్టిలోని విషయాలన్నింటిలోని సౌష్ఠవం, సౌందర్యం, మృదుత్వం, రమణీయత పరిశీలించి ఆనందిస్తాం. భౌతిక రసాయన సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు అన్నీ కూడా ప్రకృతి పరిశీలన ద్వారా సంభవించినవే. భౌతిక సూత్రాలకి మన నిత్య జీవితానికి అన్వయించబడతాయి. అందువల్ల శాస్త్రం అంటే ఒక కళ. ఇది దేనికి సంబంధించిందంటే సౌందర్యాత్మక విలువకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చి సృజనాత్మక విలువ. విజ్ఞాన శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. సృజనాత్మక శక్తి విద్యార్థుల్లో నూతన విషయాల ఆవిష్కరణకు దోహదపడతాయి.
నూతన విషయాల ఆవిష్కరణకు సృజనాత్మకత దోహదపడుతుంది. శాస్త్ర అధ్యయనానికి కావాల్సిన పరికరాలు సమకూర్చుకోవడం, అందుబాటులో ఉన్న పరికరాలతో కొత్త ప్రయోగాలు చేయడం, ప్రయోగాలకు కావాల్సిన పరికరాలను క్రమబద్ధంగా అమర్చి పరిశీలన జరపడం, ప్రయోగాలను సమర్థవంతంగా నిర్వహించడం మొదలైన చర్యల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. నెక్స్ట్ వచ్చి ఉత్తేజాన్ని కలిగించే విలువ. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన అనేక నూతన విషయాల అన్వేషణ ద్వారా మానవాళికి జరిగే లాభాల వల్ల విద్యార్థులు శాస్త్రాభ్యాసం పట్ల ఉత్తేజం పొందుతారు. శాస్త్రవేత్త జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా వారి కృషి, వారు అందించిన ఆవిష్కరణలో వారిలోని ప్రధాన సంఘటనల ప్రభావం విద్యార్థుల మీద ఎంతైనా ఉంటుంది. శాస్త్రజ్ఞులు అవలంబించిన పద్ధతులు, వారి త్యాగాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు ఎంతో స్ఫూర్తిని పొందుతారు. ఈ ఉత్తేజం శాస్త్ర పఠనం పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. నెక్స్ట్ వచ్చి వివరణాత్మక విలువ. వివరణాత్మక విలువ విజ్ఞాన శాస్త్ర అభ్యాసం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతిలో జరిగే సంఘటనలు యథార్థాలను వివరించే శక్తి పెంపొందుతుంది. సంఘటనలో యథార్థాలను వివరించే శక్తి పెరుగుతుంది. శాస్త్ర అధ్యయనంలో ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తూ వాటి ఫలితాలను పరిశీలిస్తూ కారణాలను అన్వేషించి వివరించడం ద్వారా విద్యార్థుల్లో వివరణాత్మక శక్తి కలుగుతుంది. ప్రయోగశాలలో నేర్చుకున్న విషయాలకు నిత్య జీవితంలో పనులకు, సంఘటనల మధ్య సంబంధాన్ని గుర్తించి వాటి సమన్వయానికి ప్రయత్నం చేస్తారు. ఇది వివరణాత్మక విలువ. విరామ సమయ వ్యాపక విలువ. విరామ సమయ వ్యాపక విలువ విద్యార్థులు తమ తీరిక సమయాలకు తగిన పనిని కల్పించడానికి విజ్ఞాన శాస్త్రం ఎంతో అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు శాస్త్ర అభ్యాసం ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలు ప్రదర్శించడానికి చౌకగా లభించే శాస్త్ర పరికరాలు, అందుబాటులో లభించే వనరులతో వివిధ రకాలైన ప్రాజెక్టులను, హాబీలను చేపట్టవచ్చు. నమూనాలను తయారు చేయడం, స్పెసిమెన్లను సేకరించడం, వాటిని భద్రపరచడం, విజ్ఞాన శాస్త్ర పత్రికలు చదవడం, దినపత్రికల్లో, వార్తాపత్రికలు వచ్చే శాస్త్ర సంబంధమైన విషయాలను సేకరించడం, ఆల్బమ్ తయారు చేయడం, పటాలు గీయడం, ఇవన్నీ కూడా భౌతిక శాస్త్ర సంఘాల్లో ప్రదర్శనలో పాల్గొనడం లాంటి పనులు చేయడం ద్వారా విద్యార్థులు తమ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విలువ అని విజ్ఞాన శాస్త్ర అధ్యయనం విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. ఇది విద్యార్థులకు గల ఖచ్చితమైన ప్రత్యేకమైన శైలిలో సమస్య సాధన నేర్పిస్తుంది. ఖచ్చితమైన ప్రత్యేకమైన శైలిలో సమస్య సాధన నేర్పిస్తుంది. విద్యార్థులు ఎందుకుగానో సమస్యను గుర్తించడం, నిర్వచించడం, విశ్లేషించడం, సమస్యకు తగిన సమాచారం సేకరించడం, సమస్యకు అనుసంధానించడం, ప్రాకల్పనలో రూపొందించడం, పరీక్షించడం, విశ్లేషించడం, వచ్చిన ఫలితాలను సాధారణీకరించి సిద్ధాంతీకరణ చేయడం, నూతన పరిస్థితుల్లో వినియోగించడం. ఈ సాధారణీకరణలను నూతన పరిస్థితుల్లో అన్వయించడం. దీనికి మొదట సమస్యను గుర్తించడం, నిర్వచించడం,
విశ్లేషించడం, సమస్యకు తగిన సమాచారాన్ని సేకరించడం, వాటిని సమస్యకు అనుసంధానించడం, ప్రాక్టికల్ రూపొందించడం, పరీక్షించడం, విశ్లేషించడం, వచ్చిన ఫలితాలను సాధారణీకరించి నిర్ధారణ చేయడం, సాధారణంగా నూతన పరిస్థితుల్లో వినియోగించడం లాంటి సోపానాలు ఉపయోగిస్తారు. ఈ శిక్షణ విజ్ఞాన శాస్త్రంలో ఎదురయ్యే సమస్యలు కాకుండా విద్యార్థి నిత్య జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలకు తగిన సమాధానం కనుగొనే సామర్థ్యాన్ని ఇస్తుంది. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి విలువ. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి విలువ. విజ్ఞాన శాస్త్ర అభ్యాసం విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందుతాయి. శాస్త్ర అభ్యాసం విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పును తీసుకుని వస్తుంది. విద్యార్థుల్లో వైఖరులు పెంపొందేలా ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శాస్త్ర అధ్యయనంలో ప్రతి ప్రయోగం నిశ్చిత పరిశీలన, లక్ష్యాత్మకత, హేతుబద్ధత, సరైన ఆధారాలపై నిర్ణయం, విమర్శనాత్మక వైఖరి అవసరం అవుతాయి. ఈ ప్రవర్తనలన్నీ విద్యార్థులు అభివృద్ధిపరిచే శాస్త్రీయ వైఖరులను తెలియపరుస్తాయి. వీటితో పాటు కొత్త ఆధారాలు లభ్యమైన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుకాడకుండా శాస్త్ర స్వభావాన్ని గౌరవిస్తారు. శాస్త్ర అభ్యాసం ద్వారా విజ్ఞాన శాస్త్ర అభ్యాసం విలువలన్నింటినీ అభ్యాసకుడు పొందుతాడు. అయితే భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించి ఇతర విభాగాలతో సహసంబంధం కలిగి ఉన్నాయి. ఇతర విభాగాలు కూడా భౌతిక రసాయన శాస్త్రాలతో సహసంబంధాన్ని కలిగి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే గణితం. గణితం చాలా ప్రాముఖ్యత ఉంది. భౌతిక రసాయన శాస్త్రాల్లో పాఠ్యాంశం నేర్చుకోవడం గణితంలో కనీస పరిజ్ఞానం ఉండాలి. తర్వాత ఏమో జీవశాస్త్రం. భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం ఎంతో పరస్పర సంబంధాన్ని కలిగి ఉంది. మానవ శరీర నిర్మాణం, శరీరంలో వివిధ అవయవాలు పనిచేసే పద్ధతి గురించి అభ్యసన కోసం భౌతిక రసాయన శాస్త్రాల అవగాహన అవసరం. భౌతిక శాస్త్ర మూల సూత్రాలైన ఆర్కిమెడిస్, న్యూటన్, బాయిల్ నియమాలు మానవ శరీర శాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నాయి. కన్ను, కెమెరా నిర్మాణం, పనిచేసే విధానాలకు సంబంధించిన జ్ఞానం, దృష్టి లోపాలు, కటకాల పరిజ్ఞానం, చెవికి మైక్రోఫోన్ నిర్మాణం, పనిచేసే విధానం, పాఠ్యాంశాలను అధ్యయనం చేయవచ్చు. రేడియో ధర్మిత, లేజర్లు, నానో టెక్నాలజీ వంటి అంశాలు భౌతిక రసాయన జీవశాస్త్రాలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి సాంఘిక శాస్త్రం. భౌతిక శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి మధ్య సంబంధం. భౌతిక రసాయన శాస్త్ర అధ్యయనం చరిత్ర పాత్ర ప్రముఖమైనది. పరిశోధనలో శాస్త్రవేత్తలు జీవిత చరిత్రలు, జీవన విధానాలు వర్ణించేటప్పుడు చరిత్ర పాత్ర ఎంతైనా ఉంటుంది. చరిత్రలో మతం, మూఢనమ్మకాలతో శాస్త్రజ్ఞులను, రాజులు, మతనాయకులు రాజ్య బహిష్కరణ చేశారు. క్రమక్రమంగా రాజులు, రాజ్యాలు మారి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి వ్యక్తి స్వేచ్ఛకు, భావాలకు గౌరవం ఇవ్వడంతో విజ్ఞాన శాస్త్రం విస్తృతంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వాలు శాస్త్ర పరిశోధనకు అమితమైన ప్రోత్సాహాలు ఇస్తూ శాస్త్రాలకు సంబంధించిన ఎన్నో శాఖలు, సంస్థలు నిర్వహిస్తున్నాయి. భౌగోళ శాస్త్ర అంశాలు విశ్వ ఆవిర్భావం, భూమి పొరలు, తర్వాత భూమి పొరలు, శిలాజాల ఏర్పాటు, సూర్య కుటుంబం, సౌరశక్తి, లోహ సంగ్రహణ శాస్త్రం మొదలైన విషయాలన్నీ భౌతిక రసాయన శాస్త్రాల సమన్వయంతో అధ్యయనం చేయడం ద్వారా అవగాహన పెంపొందించుకోవచ్చు. భౌతిక రసాయన శాస్త్రాలతో భాష.
భౌతిక రసాయన శాస్త్రాలతో భాష. శాస్త్రాధ్యయంలో సరైన పదాలను వాడడం చాలా ముఖ్యం. శాస్త్రాధ్యయంలో సరైన పదాలు వాడడం చాలా ముఖ్యం. శాస్త్ర పరిశోధనలు సరళమైన భాషలో సంగ్రహంగా స్పష్టంగా వివరించడానికి భాష ప్రధానం. శాస్త్ర అభ్యాసంలో ప్రయోగాల వివరణ, సంఘటనలో దృగ్విషయాలు వర్ణించడం మంచి భాషా పరిజ్ఞానం అవసరం అవుతుంది. అందువల్ల శాస్త్రవేత్త జీవిత చరిత్ర, సమాజంపై విజ్ఞాన శాస్త్ర ప్రభావం, నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్ర పాత్రలను మంచి భాషా నైపుణ్యం సమన్వయపరిచి విజ్ఞాన శాస్త్ర భాషల సహసంబంధాన్ని పెంపొందించాలి. తర్వాత భౌతిక రసాయన శాస్త్రాలతో కళలు. భౌతిక రసాయన శాస్త్ర అభ్యయనంలో చిత్రలేఖనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విజ్ఞాన శాస్త్ర అభ్యయనంలో చిత్రలేఖనం, చేతి పనులు, హస్తకళలు, బొమ్మల తయారీ మొదలైన అంశాల సంబంధం ఉంది. శాస్త్ర విషయాలు, భావనలు, ప్రయోగాల అమరికలు, ఇతర పనిముట్లు భాగాల అధ్యయనానికి చిత్రలేఖనం సహకరిస్తుంది. తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ పరికరాలు, పనిముట్లు, శాస్త్రీయ పరికరాలు తయారు చేయడం వల్ల విద్యార్థులు హస్త నైపుణ్యాలు పెంపొందించవచ్చు. భౌతిక రసాయన కళలో అనేక అంశాలతో సహసంబంధం కలిగి పరస్పర ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ పర్యావరణం. భౌతిక రసాయన శాస్త్రం అనేక అంశాలు పర్యావరణంలో జీవ సంబంధ అంశాలతో సహసంబంధం కలిగి ఉంటాయి. ప్రకృతిలో వివిధ ప్రక్రియలు, అంశాలు అన్నీ ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల్లో కలిగే అనేక భౌతిక రసాయన చర్యలు జీవజాలంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. మన చుట్టూ ఉన్న విషయాలు నిత్య జీవితంలో సంబంధం ఉన్న విషయాలతో అనుసంధానం చేయడానికి భౌతిక శాస్త్ర పరిసరాల విజ్ఞానం ఎంతైనా అవసరం. నెక్స్ట్ భౌతిక రసాయన శాస్త్రంలో ఆరోగ్యం భౌతిక రసాయన శాస్త్రం మధ్య సహసంబంధం. వైద్య విధానాలు, మందులు, రోగ నిర్ధారణ లాంటి ఆవిష్కరణలు అనుసంధానం చేయబడి ఉంది. రక్త పరీక్ష, రక్తపోటు, గుండెపోటు తదితర వ్యాధులను గుర్తించడానికి భౌతిక రసాయన శాస్త్ర పనిముట్లు, రసాయన శాస్త్ర పరీక్షలు అవసరం అవుతాయి. అసలు భౌతిక రసాయన శాస్త్రాలు మరియు ఆరోగ్యమైన సంబంధాన్ని విడదీయలేము. అయితే వీటి అభివృద్ధి, భౌతిక రసాయన శాస్త్రాల యొక్క అభివృద్ధి, సమాజ అభివృద్ధిపై భౌతిక రసాయన శాస్త్రంలో వచ్చిన ఆవిష్కరణలు, జరిగిన పరిశోధనలు ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. దైనందిన జీవితంలో నిత్యం మనం వినియోగించే సాధనాలు, పరికరాలు భౌతిక రసాయన శాస్త్ర ఫలితాలే. భౌతిక రసాయన శాస్త్రాల యొక్క ఫలితాలు. శాంతి, సమానత్వం. భౌతిక రసాయన శాస్త్రంలోని ఆవిష్కరణలు, అణుబాంబులు, జీవరసాయన విధ్వంసాలు ప్రపంచ శాంతికి అవరోధంగా ఉన్నాయి. అణుప్రమాదాలు మానవ జీవనాన్ని ఆందోళన నింపుతున్నాయి. ఆందోళనతో నింపుతున్నాయి. శాస్త్ర పరిజ్ఞానం శాంతి స్థాపన నెలకొల్పిన విధంగా మానవ ఆలోచనలో మార్పు ద్వారా సమాజ శాంతిని నెలకొల్పాలి. సమాజంలో సమానత్వం తీసుకురావడానికి శాస్త్ర పరిజ్ఞానం ఎంతైనా ఉపయోగపడుతుంది.